ఓం అరుణాచల శివ. ఈరోజు అరుణాచలం ఆలయం గురించి, గిరి ప్రదక్షిణ గురించి, స్టే గురించి మనం తెలుసుకుందామండి. నేను వచ్చేసి అరుణాచలం గవర్నమెంట్ తరఫున ఉండేటటువంటి యాత్రి నివాస్ ఆలయం అనే హోటల్ లోపల స్టే చేశాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక వారం రోజుల ముందు మనం బుక్ చేసుకోవాలి. మనకు మేక్ మై ట్రిప్లో కానీ, అగోడాలో కానీ మనము, లేదంటే పేటిఎంలో కూడా ఈ హోటల్ని మనం బుక్ చేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది. పార్కింగ్కు కూడా ఈజీగా ఉంటుంది. మనకు ఆలయం పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. మనము రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ మనం ప్రారంభించాలి. గిరి వలయం అని కూడా అంటారు. రాజగోపురం దగ్గర మనము ఒక కొబ్బరికాయ కొట్టేసి, కర్పూరం ముట్టించేసి, ఈ విధంగా దేవుని ఆశీర్వాదం తీసుకొని మన యొక్క పాదయాత్ర అనేటువంటిది ప్రారంభించాలి. ప్రారంభించిన తర్వాత నడిచేటప్పుడు కాస్త మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి. దయచేసి ఈ యొక్క గిరివలయం చేసేటప్పుడు, అంటే ఈ యొక్క కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ, అక్కడక్కడ మనకి సాధువులు కనిపిస్తుంటారు. మీ ఇష్టం ఉంటే దానం చేయొచ్చు. తర్వాత అక్కడక్కడ మనకి భైరవుడు, అంటే కుక్కలు అనేటువంటివి వస్తుంటాయి. వాటికి బిస్కెట్లు కానీ అవి కొనుక్కొని అక్కడ వాటికి వేసుకుంటూ, అక్కడక్కడ మనకి స్టాల్స్ వస్తుంటాయి, మీరు తినొచ్చు. తర్వాత పున్నమి అలాంటి సందర్భాలలో మనకి అన్నదానాలు జరుగుతుంటాయి. అక్కడ మనం దారిలో తినొచ్చు. ఓకే, ప్రదక్షిణ చేసుకుంటూ అలసిపోతే అక్కడ మనకు చాలా హోటల్స్ కూడా ఉంటాయి. అలా చాయ్ తాగుకుంటూ, టిఫిన్ చేసుకుంటూ జనాలు పాదయాత్ర అనేటువంటి చేస్తూ ఉంటారు. కొంతమంది నాన్ స్టాప్గా అరుణాచల శివ అనుకుంటూ ఆ యొక్క మంచినీళ్ళు తాగుకుంటూ మాత్రమే వాళ్ళు పాదయాత్ర అనేటువంటి చేస్తూ ఉంటారండి. ఆ చేసే సమయం లోపల మనం అరుణాచల శివ అనుకోవాలి. కొండను చూస్తూ చూస్తూ చేసుకుంటూ వెళ్ళాలి. గిరి వలయం చేసేటప్పుడు మనకి మధ్యలో రమణాశ్రమం వస్తుంది. రమణాశ్రమం మీది నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా వ్యూ పాయింట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఖచ్చితంగా రమణాశ్రమంలో మనము ధ్యానం చేసుకున్న తర్వాత పైకి వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్ నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా ఆ రాజగోపురాలు అన్నీ కూడా కనిపిస్తాయి. వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంటుంది. మనకి మొత్తం అడవి ఉంటుంది వెనకాల. చాలామంది ఎక్కువగా ట్రెక్కింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళి ఈ వ్యూ పాయింట్ని మాత్రం చూడడం మర్చిపోవద్దు. లేడీస్కి కానీ, ముసలి వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. 2-3 కిలోమీటర్స్ బ్యాక్ పైన కొండపైన ఎక్కాలి రమణాశ్రమం వెనుక నుంచి. చూడండి ఎంత అద్భుతంగా అరుణాచల ఆలయం కనిపిస్తూ ఉంది. ఈ వ్యూ పాయింట్ అంటారు దీన్ని. ఈ వ్యూ పాయింట్ కోసమే మనం పైకి ఎక్కాల్సి వస్తుంది. ఆ తర్వాత మనకు అక్కడ గుహ ఉంటుంది. రమణ మహర్షి తపస్సు చేసినటువంటి, అక్కడ కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఆ అడవి లోపల ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ అరుణాచల శివ అనుకుంటూ అక్కడ ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉండదు. ఈ కొండపైన పైకి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. ఓన్లీ కింద అరుణాచల రమణాశ్రమంలో దానం చేసుకొని అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోతుంటారు చాలామంది తెలక. ఈ వ్యూ పాయింట్ కొంతమందికే తెలుస్తుంది. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా పైకి వెళ్ళి ఆ యొక్క వ్యూ పాయింట్ని చూడండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ట్రెక్కింగ్ చేసుకోవచ్చు అక్కడ ప్రశాంతంగా. అక్కడ చూడండి వెనక సైడ్ గుహ కనిపిస్తుంది. ఈ విధంగా అరుణాచల శివుడి దర్శనం అనేటువంటిది నేను పూర్తి చేసుకున్నాను. 4 సార్లు అరుణాచలం వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క శివయ్య అనుగ్రహంతో ఒక్కసారి మనసులో అనుకుంటే అతనే తీసుకెళ్తాడు. చాలా పవర్ఫుల్. నేను ఒకసారి అనుకున్నాను, తర్వాత వెంటనే ఇంకొక నెల లోపల మళ్ళీ అరుణాచలం వెళ్ళడం జరిగింది. అలా ఒక సంవత్సరంలో 3 సార్లు ఆ శివయ్య నన్ను రప్పించుకోవడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓం అరుణాచల శివ. గిరివలయం చేసే వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటిదంటే, దయచేసి శని ఆదివారాలు వెళ్ళకండి. పౌర్ణిమ రోజు చేస్తే చాలా మంచిదని జనాలు చాలామంది వెళ్తూ ఉంటారు. దయచేసి వెళ్ళకండి. నేను ఒకరోజు పౌర్ణమి ఉంది అని వెళ్ళాను. అసలు అడుగు తీసి అడుగు వేద్దామంటే కుదరదు. జనరల్గా అయితే పాదయాత్ర చేసేటప్పుడు నాకు నాన్ స్టాప్గా ఒక దగ్గర మాత్రమే కూర్చుంటే దాదాపు 2 గంటల్లో అయిపోతుంది. నువ్వు పున్నం రోజు వెళ్ళావనుకో 2-3 గంటలు పడుతుంది.